హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీ డిఎస్సిలో భాగంగా 6th నుంచి 10th వరకు కంటెంట్ అనేది మ్యాథ్స్కి సంబంధించి కవర్ చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ 6th క్లాస్ ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఈరోజు మనము 6th క్లాస్ సెకండ్ చాప్టర్ పూర్ణాంకాలు, హోల్ నెంబర్స్ అని అంటాము. దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఏవైనా ఉంటాయి, అవి నెక్స్ట్ ప్రయత్నించని అంటాడు కదా, అవి అలాగే ఎక్సర్సైజ్లు, ఇవన్నీ కూడా మనము కంప్లీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు మనం చూస్తే ఏంటి అంటే లెసన్ నేమ్ పూర్ణాంకాలు, హోల్ నెంబర్స్. అందులో ఫస్ట్ పేజ్లోనే మనకి ఒకటి ఇవ్వడం అనేది జరిగింది, ట్రై దీస్, ప్రయత్నించండి అని. మనం చూస్తే కింది సంఖ్యలకు పూర్వ సంఖ్య మరియు ఉత్తర సంఖ్య. పూర్వ సంఖ్య అంటే ప్రెడిసిసర్ నెంబర్ అంటారు, అంటే ముందు నెంబర్ అని అంటారు. పూర్వ సంఖ్య అంటే ప్రెడిసిసర్ అంటే ముందు ఉండేది. ఇప్పుడు సపోజ్ 10 ఉంది, 10కి ముందు నెంబర్ అంటే 9 కదా, అంటే 9 అనేది 10కి ఏమవుతుందంటే పూర్వ సంఖ్య, ప్రెడిసిసర్ నెంబర్ అవుతుంది. అలాగే ఉత్తర సంఖ్య అంటే మనం దానికి ఏమంటాము అంటే సక్సెసర్ నెంబర్ అని అంటాం. ఇప్పుడు 10 ఉంది, 10కి సక్సెసర్ నెంబర్ ఏమవుతుందంటే 11 అవుతుంది. ఎందుకు? దాని తర్వాత నెంబర్. అంటే మనకి పూర్వ సంఖ్య కావాలి అంటే ఒకటి మైనస్ చేయాలి, అంటే ప్రెడిసిసర్ కావాలంటే -1 చేయాలి, సక్సెసర్ కావాలి అంటే +1 చేయాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 10 ఉంది, 10కి పూర్వ సంఖ్య కావాలి, ముందు నెంబర్ కావాలి అంటే ఏం చేయాలి? -1 చేస్తే ప్రెడిసిసర్ నెంబర్ పూర్వ సంఖ్య వస్తుంది. ఎంత? 9 వచ్చింది. అదే 10కి మనము ఉత్తర సంఖ్య, సక్సెసర్ నెంబర్ కావాలంటే +1 చేయాలి. 10కి +1 చేస్తే 11 కదా, నెక్స్ట్ నెంబరే. అప్పుడు 11 ఏమవుతుంది మనకి? సక్సెసర్ నెంబర్, అంటే ఉత్తర సంఖ్య అని అంటాం. ఇది మనకి చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? 19కి ఏటేటి రాయమంటున్నాడు? పూర్వ సంఖ్య, ఉత్తర సంఖ్య రాయమంటున్నాడు. 19కి పూర్వ సంఖ్య అంటే ముందు నెంబర్ ఏమో 18, 19కి తర్వాత నెంబర్ ఏమో 19కి 20 అవుతుంది. ఆ విధంగా ప్రెడిసిసర్ నెంబర్ ఏమో 18, సక్సెసర్ నెంబర్ ఏమో 20 అవుతుంది. దేనికి 2 అవుతాయి? 19కి ముందు 18, తర్వాత 20. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? 1997 ఇచ్చాడు. దానికి ప్రెడిసిసర్ నెంబర్ ముందుది ఏమవుతుంది? 1996. సక్సెసర్ నెంబర్ ఏమవుతుంది? 1998, అంటే ఉత్తర సంఖ్య. అది మనం చూసుకోవాలి. ఇంకా ఏమి ఇచ్చాడు? 12,000 అని ఇచ్చాడు. 12,000 అన్నాడంటే దాని అర్థం ఏంటి? దానికి ముందు నెంబర్ 11,999. ఇది మనకి ముందు నెంబర్ అవుతుంది. దేనికి? 12,000కి ముందు నెంబర్ అంటే పూర్వ సంఖ్య 11,999. సక్సెసర్ నెంబర్ ఏమవుతుంది? 12,000కి సక్సెసర్ నెంబర్ అంటే తరువాత వచ్చే సంఖ్య, ఉత్తర సంఖ్య ఏమవుతుంది అంటే 12,001 అవుతుంది. అది మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఏమన్నాడు? 49కి ప్రెడిసిసర్ 48, సక్సెసర్ 50. ఈ రెండు దేనికి? 49కి. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? 1 lakh ఇచ్చాడు. 1 lakh ప్రెడిసిసర్ ముందు నెంబర్ ఏమవుతుంది? 99,999. ఇది ప్రెడిసిసర్ నెంబర్ అవుతుంది. ఎందుకు? -1 చేయాలి. అదే సక్సెసర్ నెంబర్ కావాలంటే 1 lakh +1 చేస్తే తర్వాత నెంబర్ వస్తుంది కదా, 1,01,000. ఇది మనకి 1,01,000. ఇదేమవుతుంది? లక్షకి సక్సెసర్ నెంబర్ అవుతుంది. 99,999 ఏమవుతుంది? ప్రెడిసిసర్ నెంబర్ అవుతుంది. ఆ విధంగా ఇక్కడ ఇచ్చిన వాటన్నిటికీ కూడా మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనకి ఏ క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి. సెకండ్ది, పూర్వ సంఖ్య లేని ఏదైనా సహజ సంఖ్య ఉందా అని అంటున్నాడు. మనకి యాక్చువల్గా మనకి ఈ పాయింట్ తెలియాలంటే సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకు తెలియాలి. సహజ సంఖ్యలు నేచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1, 2, 3, 4 సో ఆన్, ఆ విధంగా ఉంటూ ఉంటాయి. అది మనకి నేచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలుగా మనం చెప్పుకోవచ్చు. ఈడేమంటున్నాడు? పూర్వ సంఖ్య లేని ఏదైనా సహజ సంఖ్య ఉందా అంటే ముందు నెంబర్ లేనిది. ఇప్పుడు సపోజ్ నేను 4 తీసుకున్నాను, 4కి ముందు నెంబర్ ఉంది, ప్రెడిసిసర్ నెంబర్ పూర్వ సంఖ్య ఉంది. 3కి 2 ఉంది, 2కి 1 ఉంది. మరి 1కి పూర్వ సంఖ్య అంటే సహజ సంఖ్య అయినటువంటి పూర్ణ సంఖ్య, ఇది పూర్వ సంఖ్య ఏదైనా ఉందా అంటే ప్రెడిసిసర్ నెంబర్ 1కి ఏమైనా ఉన్నది అంటే లేదు కదా. కాబట్టి మనం ఏం చెప్పచ్చు? పూర్వ సంఖ్య లేని సహజ సంఖ్య ఏమిటి అని అంటే 1గా మనం చెప్పచ్చు. ఎందుకు? ఈ 1కి పూర్వ సంఖ్య లేదు కాబట్టి మనం చెప్పలేము. కాబట్టి సహజ సంఖ్యల్లో 1కి పూర్వ సంఖ్య ఉండదు అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటి? ఉత్తర సంఖ్య లేని ఏదైనా సహజ సంఖ్య ఉందా? ఉత్తర సంఖ్య ఏంటి? నెక్స్ట్ నెంబర్. అంటే ఇప్పుడు సపోజ్ 4 తీసుకోండి, 4కి నెక్స్ట్ నెంబర్ 5 వస్తుంది. ఒకవేళ 10 తీసుకోండి, 10కి నెక్స్ట్ నెంబర్ 11 వస్తుంది. అలాగే ఒకవేళ 1000 తీసుకోండి, 1000కి నెక్స్ట్ నెంబర్ 1001 వస్తుంది. అంటే ఆ విధంగా మనం చూసుకుంటే స్టార్టింగ్ అయితే 1 నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ ఎండింగ్ ఎక్కడి నుంచి మనం చెప్పలేం కదా. కాబట్టి దీని అర్థం ఏం చేసుకోవచ్చు?
ఏ నెంబర్ నువ్వు తీసుకున్నా దాని తర్వాత ఖచ్చితంగా ఇంకొక నెంబర్ మనం ఖచ్చితంగా రాయగలుగుతున్నాం. కాబట్టి పూర్వ సంఖ్యలైన సహజ సంఖ్య అది అయిపోయింది. సెకండ్, ఉత్తర సంఖ్యలో ఏదైనా సహజ సంఖ్య ఉన్నది అంటే లేదు అని మనం చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు? ప్రతి నెంబర్ కి కూడా నెక్స్ట్ నెంబర్ మనం రాయగలం, ఉత్తర సంఖ్య రాయగలం, సక్సెసర్ నెంబర్ రాయగలం. కాబట్టి ఉత్తర సంఖ్య లేనిది ఏదైనా సహజ సంఖ్య ఉన్నదంటే లేదు అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్, సహజ సంఖ్యల్లో చివరి సంఖ్య ఏది? మనకి నేచురల్ నెంబర్స్ లాస్ట్ నెంబర్ ఏదైనా అడుగుతున్నాడు. లాస్ట్ నెంబర్ ఏదైనా మనం చెప్పగలమా? ఏ నెంబర్ నువ్వు తీసుకున్నా దానికి నెక్స్ట్ నెంబర్ మనం ఖచ్చితంగా రాయగలం. కాబట్టి సహజ సంఖ్యకు చివరి సంఖ్య అంటూ ఏది మనం చెప్పలేము. ఇది మనకి ఫస్ట్ పేజీకి సంబంధించి ప్రయత్నించండి గురించి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే పూర్ణాంకాలు, ఇంతకుముందు సహజ సంఖ్యల గురించి చెప్పాం కదా, ఇప్పుడు పూర్ణాంకాలు హోల్ నెంబర్స్ గురించి చూద్దాం. హోల్ నెంబర్స్ అంటే ఏంటంటే డబ్ల్యూతో సూచిస్తాము. 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3 సో ఆన్ ఈ విధంగా ఉంటాయి. దీంట్లో మనం కరెక్ట్ గా చూస్తే మనకి నేచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 1, 2, 3 సో ఆన్ ఆ విధంగా స్టార్ట్ అవుతాయి. అంటే 1, 2, 3 నుంచి ఇవన్నీ నేచురల్ నెంబర్సే. ఇవన్నీ కూడా నేచురల్ నెంబర్స్. దానికి మరి ఏది యాడ్ అయ్యింది? వచ్చి 0 యాడ్ అయింది. అంటే సహజ సంఖ్యలకి 0ని మనం కలిపితే వచ్చే సంఖ్యా వ్యవస్థ ఏమిటి అంటే పూర్ణాంకాలు, హోల్ నెంబర్స్ గా మనం చెప్పుకోవచ్చు. అదే ఇక్కడ ఇచ్చాడు చూడండి. సహజ సంఖ్యలు 0తో కలిసి పూర్ణాంకాలను ఏర్పరుస్తాయి. సహజ సంఖ్యలు అంటే ఏంటి? 1, 2, 3, 4, 5 సో ఆన్ ఇవి 0తో కలిసి అంటే 0ను కూడా యాడ్ చేస్తే అప్పుడు ఇవన్నీ ఏమవుతాయి అంటే హోల్ నెంబర్స్, పూర్ణాంకాలు అవుతాయి అని అర్థం చేసుకోవచ్చు. క్వశ్చన్ కూడా మనకి ఏ విధంగా ఇస్తాడంటే సహజ సంఖ్యలకు 0ని కలిపితే ఏ సంఖ్యలు ఏర్పాటు అవుతాయి? పూర్ణాంకాల, పూర్ణ సంఖ్యల, లేకపోతే అగ్రణి సంఖ్యల, వాస్తవ సంఖ్యల, ఆ విధంగా రకరకాలుగా అడుగుతాడు. మనం ఏం చెప్పాలి? పూర్ణాంకాలు, హోల్ నెంబర్స్ గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రయత్నించండి గురించి ఇచ్చాడు చూడండి. ఒక్కటే, సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయా? సహజ సంఖ్యలు నేచురల్ నెంబర్స్ అన్ని కూడా ఇక్కడ చూడండి, నేచురల్ నెంబర్స్ అన్ని కూడా పూర్ణాంకాలు అవుతాయా? అవుతాయి అని మనం చెప్పొచ్చు. ఎందుకు అవుతాయి అంటే ఆల్ నేచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ఎందుకు అంటే నేచురల్ నెంబర్స్ అన్ని కూడా, నేచురల్ నెంబర్స్ 1, 2, 3 నుంచి స్టార్ట్ అవుతాయి. అవన్నీ కూడా హోల్ నెంబర్స్ లో ఉన్నాయా లేదా అంటే నేచురల్ నెంబర్స్ అన్ని కూడా హోల్ నెంబర్స్ అవుతాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ దానికి రివర్స్ ఇచ్చాడు. ఇది కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంది, జాగ్రత్తగా చూడండి. సెకండ్ది, పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయా? పూర్ణాంకాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ పూర్ణాంకాలు అన్ని మనకు సహజ సంఖ్యలు అవుతాయా? 0 కూడా పూర్ణాంకాల్లో ఉంది, కానీ 0 సహజ సంఖ్యలో ఉందా? నేచురల్ నెంబర్స్ లో ఉన్నదా? లేదు. అంటే పూర్ణాంకాలు అన్ని కూడా అంటే ఇవన్నీ కూడా నేచురల్ నెంబర్స్ అవ్వట్లేదు కదా. ఎందుకు అవ్వట్లేదు? అందులో 0 లేదు. కాబట్టి సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి. ఫస్ట్ది ఇంకోండి ఇది. కానీ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవ్వవు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ నాట్ నేచురల్ నెంబర్స్. నెక్స్ట్ థర్డ్ది ఇది. అతి పెద్ద పూర్ణాంకం ఏది? మనకి పూర్ణాంకాలలో హోల్ నెంబర్స్ లో స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏది అంటే 0. ఎందుకు? 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0నే మనము అతి చిన్న పూర్ణాంకంగా చెప్పవచ్చు. కానీ అతి పెద్ద పూర్ణాంకం ఏదని అడుగుతున్నాడు, గ్రేటెస్ట్ హోల్ నెంబర్ ఏదని అడుగుతున్నాడు. కాబట్టి మనము కంటిన్యూగా ఎంతవరకైనా మనం రాయొచ్చు. కాబట్టి అటువంటి సందర్భంలో మనము ఏది పెద్దదనేది చెప్పలేం. కాబట్టి అతి పెద్ద పూర్ణాంకం ఏది అంటే చెప్పలేము అని మనం అనాలి. ఇది ఫస్ట్ పేజీకి ఇది పూర్ణాంకాలకు సంబంధించిన ఇంట్రడక్షన్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి సెకండ్ లెసన్ లో ఎక్సర్సైజ్ 2.1 మాత్రమే ఇచ్చాడు. ఆ ఎక్సర్సైజ్ 2.1 కి సంబంధించి మనం ప్రతి క్వశ్చన్ కూడా ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఏమంటున్నాడు వాడు? 10,999 అనే నెంబర్ ఇచ్చాడు. తర్వాత వచ్చి 3 సహజ సంఖ్యలు రాయండి అని అంటున్నాడు. తర్వాత వచ్చేవి నెక్స్ట్ వచ్చేవి రాయమంటున్నాడు. ఇక్కడేమో 10,999 ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? నెక్స్ట్ నెంబర్ 999 తర్వాత వచ్చే నెంబర్ 1000. ఆల్రెడీ ఇక్కడ 10,000 ఉంది. నెక్స్ట్ నెంబర్ కలిపితే మనకి ఇంకొక 1000 అవుతుంది. కాబట్టి 11,000. దీని తర్వాత వచ్చే 10,999 తర్వాత వచ్చే నెక్స్ట్ నేచురల్ నెంబర్ ఏదంటే 11,000. దీని తర్వాత వచ్చే నెంబర్ ఏమిటి? 11,001. తర్వాత వచ్చేది 11,002. ఆ విధంగా మనకు వరుస 3 నెంబర్లు అన్నాడు కాబట్టి ఆ 3 నెంబర్లు మనం రాసుకున్నాం. సెకండ్ చూస్తే 10,001కి ముందు వెంటనే వచ్చి 3 పూర్ణాంకాలను రాయండి, హోల్ నెంబర్స్ రాయమంటున్నాడు. 10,001 ఇచ్చాడు. 10,001కి ముందు ఉండేవి అని అంటున్నాడు. దానికి ముందు ఏముంటాయి? 10,000 ఉంటది. దానికి ముందు ఏముంటది? 9,999 ఉంటది. దానికి ముందు ఏముంటది? 9,998 ఉంటది.
అంటే ఈ నెంబర్కి ముందుండేవి ఏవి అంటే ఇవే కదా, అంటే మనకి రాయమంటుంది కూడా ముందుండే హోల్ నెంబర్స్ రాయమంటున్నాడు కదా, కాబట్టి ఇవి మనకి అవుతాయి. నెక్స్ట్ మనం చూస్తే థర్డ్ది అతి చిన్న పూర్ణాంకం ఏది అని అంటున్నాడు. మనకి పూర్ణాంకాలు హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయన్నాం, 0 1 2 3 ఈ విధంగా ఉంటాయని అన్నాం. అన్నిటికంటే చిన్నది ఏది అంటే 1 కంటే చిన్నదే కదా 0, కాబట్టి అన్నిటికంటే చిన్న హోల్ నెంబర్ ఏది అంటే 0గా మనం చెప్పవచ్చు. అదే అతి చిన్న సహజ సంఖ్య హోల్ నెంబర్ ఏమిటి అని అంటే అతి చిన్న నేచురల్ నెంబర్ ఏమిటి అంటే మనకి నేచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి అంత చిన్నది ఏదంటే 1 అవుతుంది. పెద్దది ఏదంటే మళ్ళీ మనము నేచురల్ నెంబర్కి పెద్దదైతే చెప్పలేము, హోల్ నెంబర్ కూడా పెద్దదైతే చెప్పలేము. ఆ విధంగా అతి చిన్న పూర్ణాంకం ఏదంటే 0గా మనం చెప్పుకోవచ్చు. థర్డ్ది కూడా అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ చూస్తే ఫోర్త్ది 32 మరియు 53 మధ్య పూర్ణాంకాలు ఎన్ని ఉంటాయి అని అంటున్నాడు. మనం కరెక్ట్గా చూస్తే సపోజ్ అది చెప్పడానికంటే ముందు మామూలుగా మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. 3కి 6కి మిడిల్లో ఏ ఏ పూర్ణాంకాలు ఉంటాయో చెప్పాలి. 3కి మిడిల్లో 4 5 అంటే 2 మాత్రమే ఉంటాయి, అవునా కాదా? అంటే మనకు ఆన్సర్ 2 రావాలి. దీని ప్రకారంగా వాడు ఇచ్చిన ఈ 2 ఇచ్చాడు. అంటే 3కి 6కి మిడిల్లో ఏముంటాయి అని అంటున్నాడు, అంటే ఎన్ని పూర్ణాంకాలు ఉంటాయని అంటున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి, 6 - 3 -1 చేయాలి, దట్ ఈజ్ ఈక్వల్ 2 వస్తుంది. 6 - 3 అంటే వాడు ఏదైతే ఇస్తాడో పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేయాలి, దాంట్లో నుంచి -1 చేస్తేనే మనకి మిడిల్లో ఉన్న వస్తాయి. మిడిల్లో 2 కదా ఉన్నాయి, ఆన్సర్ మనకి 2 కదా వచ్చింది. ఆ విధంగా -1 చేయాలి. అలా కాకుండా మనకి ఒక్కొక్కసారి మధ్యలో ఉండేవి అంటే b - a -1 ఇది మనకి ఫార్ములాగా చెప్పుకోవచ్చు. అంటే లాస్ట్ నెంబర్లో నుంచి ఫస్ట్ నెంబర్ని మైనస్ చేసి తర్వాత ఎక్స్ట్రాగా -1 చేస్తే అప్పుడు మనకి మధ్యలో ఉండేవెన్నో ఈజీగా తెలుస్తుంది. అలా కాకుండా 2 నెంబర్లు ఇచ్చి 3 నుండి 6 వరకు ఇక్కడ 3 ను 6 ఇచ్చాడు. 3 నుండి 6 వరకు అన్నాడు అనుకోండి, వరకు అని అంటే ప్లస్ చేయాలి, b - a +1 చేయాలి. వరకు అంటే +1, మిడిల్లో అంటే -1, మధ్యలో అంటే -1, ఫ్రమ్ అని 2 అని ఇస్తే +1 చేయాలి. ఇప్పుడు చూడండి, b అంటే పెద్ద నెంబర్ 6 - a అంటే చిన్న నెంబర్ 3 +1 కరెక్ట్ చూడండి. 6 - 3 3 3 + 1 4 అంటే మొత్తం 3 నుండి 6 వరకు 4 నెంబర్లు ఉండాలి. ఉన్నాయో చూడండి, 1 2 3 4 4 డిజిట్స్ ఉన్నాయా లేదా? ఆ విధంగా మధ్యలో అడిగితే b - a -1, వరకు అని అడిగితే అంటే సపోజ్ ఇక్కడ 3 నుంచి 6 వరకు అని అంటే, లేకపోతే 10 నుంచి 15 వరకు అని అంటే అప్పుడు ఏం చేయాలి, b - a +1 చేయాలి. మరి దాని ప్రకారంగా మనకి ఇక్కడ ఏం ఇచ్చాడు, 32 53 ఆ మిడిల్లో ఉన్న హోల్ నెంబర్స్ అని అంటున్నాడు. మిడిల్లో మధ్యలో అన్నాడు, ఇక్కడ ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్. మధ్యలో అన్నాడు కాబట్టి అప్పుడు ఏం చేయాలి మనము, b - a -1 చేయాలి. b అంటే పెద్ద నెంబర్ ఏంటి 53, -a అంటే చిన్న నెంబర్ 32. ఈ 2 చేసిన తర్వాత అందులో నుంచి ఇంకొక నెంబర్ ఎక్స్ట్రా తీయాలి, అప్పుడు మిడిల్లో ఉన్నవన్నో తెలుస్తుంది. 53లో నుంచి 32 తీస్తే ఎంత అవుతుంది మనకి, 3 నుంచి 2 1 21. ఈ 2 చేస్తే మనకి 21 వచ్చింది. 21 నుంచి మళ్ళీ ఎక్స్ట్రా ఇంకొక 1 తీయాలి, కాబట్టి అప్పుడు మనకి ఏమొస్తుంది 20 వస్తుంది. అంటే 32 నుంచి 53 మిడిల్లో అన్ని నెంబర్లు రాస్తే మధ్యలో ఎన్ని ఉంటాయంటే 20 నెంబర్లు ఉంటాయి. అదే క్వశ్చన్ని మనకి 32 నుండి 53 వరకు అని ఉంటే అప్పుడు మనకి ఏమవుతుంది, b - a +1 అనేది యాడ్ చేయాలి. అప్పుడు 21 + 1 22 అనేది మనకు అవుతుంది ఆన్సర్. ఆ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఫిఫ్త్ది కింది సంఖ్యలకు ఉత్తర సంఖ్యలో సక్సెసర్ నెంబర్ రాయమంటున్నాడు. ఉత్తర సంఖ్య అంటే తర్వాత వచ్చే నెంబర్ రాయమంటున్నాడు. ఇక్కడ మనకి ఎంత నెంబర్ ఇవ్వని మనకి లాస్ట్ లో ఉన్న దానికి నెక్స్ట్ నెంబర్ కదా మనం రాయాలి. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, దీనికి నెక్స్ట్ నెంబర్ ఏంటంటే ఖచ్చితంగా 2 రాయాలి. కాబట్టి అప్పుడు మనకి ఏమవుతుంది, 2 4 4 0 7 0 1 ప్లేస్ లో 0 2 రాయాలి. ఎందుకు 1 తర్వాత వచ్చేది 2 కాబట్టి. ఇది మనకి అయిపోయింది. నెక్స్ట్ బి చూస్తే మనకి 1,199 ఇచ్చాడు. మనకి 199 తర్వాత ఏ నెంబర్ వస్తుంది, 200 వస్తుంది. కాబట్టి 1,200 గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ 9 తర్వాత 10 అనేది, ఇక్కడ 10 అనేది మళ్ళీ రాయకూడదు. 199 తర్వాత వచ్చే నెంబర్ 200 కాబట్టి 1,200. ఇప్పుడు దాని తర్వాత ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, 10,99,999 అని ఇచ్చాడు. 99,999 తర్వాత ఏ నెంబర్ వస్తుంది, 1,00,000 వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ 10 లక్షలు ఉంది, దానికి ఒకటి కలిపితే ఇంకొక 99,999కి ఇంకొక 1 కలిపితే ఇంకొక 1,00,000 అవుతుంది. కాబట్టి మొత్తంగా మనకి నెక్స్ట్ నెంబర్ అంటే 11 లక్షలు అవుతుంది. లేదు ఒకవేళ ఈ విధంగా నాకు కన్ఫ్యూజన్ గా ఉన్నది అని అంటే
10,99,999కి తరువాత నెంబర్ అని అంటే మనం ఏం చెప్పాము, +1 చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. +1 చేస్తే అప్పుడు మనకు 11 లక్షలు వస్తుంది. మళ్ళీ సేమ్ ఇదంతా చేస్తే మళ్ళీ మనకి 11 లక్షలు వస్తుంది. ఆ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ చూస్తే 23,45,670 ఉంది. 670 అన్నాడంటే దాని తర్వాత నెంబర్ ఏమవుతుంది, 671 అవుతుంది. కాబట్టి దాని తర్వాత సక్సెసర్ నెంబర్ 2345671. ఆ విధంగా మనకి సక్సెసర్ నెంబర్ రాయమంటే ఈజీగా మనం రాయొచ్చు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సక్సెసర్ నెంబర్ ఉత్తర సంఖ్య అన్నాడు అంటే +1 చేయాలి, నెక్స్ట్ నెంబర్ రాయాలి అని అర్థం చేసుకోండి. అదే ఒకవేళ మనకి 6th చూస్తే పూర్వ సంఖ్యలు రాయమని చెప్తున్నాడు. పూర్వ సంఖ్యలు అంటే ప్రిడిసిసర్ నెంబర్ అంటే ఒకటి మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 94 ఉంది. 94కి ప్రిడిసిసర్ నెంబర్ ముందు నెంబర్ ఏమవుతుంది, 93 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 10,000 ఉంది. 10,000కి నీకు ఒకవేళ ఈ విధంగా కన్ఫ్యూజన్ ఉంటే 10,000కి మనకు రాయమన్నది ఏంటి, పూర్వ సంఖ్య. ముందు నెంబర్ రాయమన్నాడు అంటే మైనస్ చేయాలని అర్థం చేసుకోవాలి. కాబట్టి -1 చేస్తే మనకి 9,999 వస్తుంది. అది 10,000కి ప్రిడిసెసర్ నెంబర్గా చెప్పుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ 2,08,090 ఇచ్చాడు. మరి 2,08,090 ఇచ్చాడు. 90కి ముందు నెంబర్ ఏమవుతుంది, 89 కదా అవుతుంది. కాబట్టి 2,08,089గా మనం చెప్పుకోవచ్చు. ఇది దీనికి ప్రిడిసెసర్ నెంబర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ నెంబర్ అంతా చూస్తే లాస్ట్లో ఏమన్నా మనకి 21 ఉంది. 21కి ముందు నెంబర్ ఏమవుతుంది, 20 అవుతుంది. కాబట్టి ఇదంతటిని మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. దీని తాలూకా సక్సెసర్ నెంబర్ ప్రిడిసెసర్ నెంబర్ పూర్వ సంఖ్య ఏమవుతుందంటే 7654,320. ఇక్కడ 21 ఉంది కాబట్టి ఇక్కడ 20 రాస్తే చాలు. అది మనకి పూర్వ సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే 7th, ఈ కింది జతల సంఖ్యలలో ఏ పూర్ణాంకం మరొక పూర్ణాంకానికి సంఖ్యారేఖపై ఎడమ వైపు ఉంటుందో పేర్కొనండి. వాటి మధ్య తగిన గుర్తు గ్రేటర్ దాన్ లెస్ దాన్ కూడా రాయండి అని అంటున్నాడు. కింది జతలు ఇక్కడ ప్రతి దాంట్లో కూడా 2 జతలు ఇచ్చాడు. యాక్చువల్గా మనకి ఇది డిఎస్సి పర్పస్ లో అడిగే ఛాన్స్ అనేది లేదు, చెప్పాల్సిన సందర్భం కూడా కాదు. కాబట్టి దీని గురించి మనం ఎక్కువగా సంఖ్యారేఖ మీద మనకి అడుగుతున్నాడు కాబట్టి దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం అనేది లేదు. ఒకళ్ళు చెప్పుకుందామంటే చూద్దాం. ప్రతి దాంట్లో కూడా 2 నెంబర్లు ఇచ్చాడు. మనకేమంటున్నాడు, ఏ పూర్ణాంకం మరొక పూర్ణాంకానికి సంఖ్యారేఖ ఎడమ వైపు ఉంటుందో. మనకి సంఖ్యారేఖ మీద ఈ విధంగా నెంబర్స్ ఉంటాయి కదా, సపోజ్ 0, 1, 2, 3, 4, 5 ఈ విధంగా ఉంటాయి. సంఖ్యారేఖ ఎడమ వైపు ఉండాలి అంటే లెఫ్ట్ సైడ్ ఏది ఉంటుంది అంటే అన్నిటికంటే చిన్న నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన 2 నెంబర్లు ఏదైతే చిన్నది ఉంటుందో అది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2 ఎందుకు లెఫ్ట్ సైడ్ ఉంది, 4 కంటే చిన్నది కాబట్టి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. 1 ఎందుకు 2 కంటే లెఫ్ట్ సైడ్ ఉంది, 1 అనేది 2 కంటే చిన్నది కాబట్టి. అంటే ఏదైతే చిన్నది ఉంటుందో అది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మరి ఈ రెండిట్లో కూడా మనకు అడుగుతుందంటే ఎడమ వైపు ఏది ఉందో అని అడుగుతున్నాడు. మరి ఈ రెండిట్లో ఎడమ వైపు ఏది ఉంటుంది, చిన్న నెంబర్ ఎడమ వైపు ఉంటుంది. కాబట్టి 503 అనేది చిన్నది కాబట్టి ఇది ముందు చిన్నది. అప్పుడు దీన్ని ఏ విధంగా రాస్తావు, 503 లెస్ దాన్ 530. 530 అనేది 503 అనేది 530 కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి అందుకే ఎడమ వైపు ఇది ఉంటుంది, చిన్నది కాబట్టి లెస్ దాన్ పెట్టాను. నెక్స్ట్ 370, 307 ఈ రెండిట్లో ఏది చిన్నది, 307. 307 లెస్ దాన్ 370. 307 లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఎందుకు చిన్నది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు చూస్తే ఇక్కడ 98,000, ఇది 56,000. మరి 98,000 చిన్నదా, 56,000 చిన్నదా, 56,000 చిన్నదా అంటే ఇది ఎడమ వైపు ఉంటుంది, ఇదేమో దీని కుడి వైపుగా ఉంటుంది. అప్పుడు 56789 లెస్ దాన్ 98765 అంటే ఇది ఎడమ వైపు ఉంటుంది కాబట్టి లెస్ దాన్. ఆ విధంగా చూస్తే ఇక్కడ మనకి 98 లక్షలు, ఇక్కడ మనకి 1 కోటి. ఇది 98 లక్షలు, ఇది 1 కోటి. 98 లక్షల కంటే 1 కోటి ఎక్కువ కాబట్టి ఇదే మనకి చిన్నది, అవునా కాదు? అంటే మన సంఖ్యారేఖ మీద రాస్తే ఇదే మనకి ఎడమ వైపు ఉంటుంది, ఇది మనకి కుడి వైపు ఉంటుంది. కాబట్టి ఇది చిన్నది, ఇది పెద్దది. కాబట్టి ఇది లెస్ దాన్ ఈ నెంబర్గా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా మనకి సంఖ్యారేఖకు సంబంధించి చూసుకోవాలి. నెక్స్ట్ 8వ చూస్తే కింది వాక్యాలలో ఏది సత్యము ట్రూ, ఏది అసత్యము ఫాల్స్ అని అంటున్నాడు. మనం కరెక్ట్గా చూస్తే ఈ కాన్సెప్ట్ అంతా ఇంతకుముందు ఏదైతే చెప్పామో దాన్నే మనం ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా అప్లై చేస్తే ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది ఈజీగా చెప్పచ్చు. చూడండి, ఫస్ట్ ఏది 0 అనేది అతి చిన్న సహజ సంఖ్య అని అంటున్నాడు. మనకి 0 అనేది స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ అంటున్నాడు. మనకి నేచురల్ నెంబర్స్ 1 నుంచి కదా స్టార్ట్ అవుతాయి. 1, 2, 3,
4 5 ఈ విధంగా ఉంటాయి. అసలు నేచురల్ నెంబర్స్ లో 0 అనేది ఉన్నదా? నేచురల్ నెంబర్స్ లో స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ ఏదైనా ఉన్నది అంటే అది 1 అది. కానీ ఈడేమంటున్నాడు 0 అంటున్నాడు. కాబట్టి ఇది ఫాల్స్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బి చూస్తే 400 అనేది 399కు పూర్వ సంఖ్యని అంటున్నాడు. 400 అనేది 399కి పూర్వ సంఖ్యని అంటున్నాడు. అంటే 399కి ముందు నెంబర్ అంటున్నాడు 400. యాక్చువల్గా 399కి పూర్వ సంఖ్య ప్రెడిసెసర్ నెంబర్ ఏమవుతుంది మనకి 398 అవుతుంది. కానీ ఈడేమో 400 అంటున్నాడు. యాక్చువల్గా 400 399కి ఉత్తర సంఖ్య సక్సెసర్ నెంబర్ అవుతుంది. కానీ ఇది పూర్వ సంఖ్య ప్రెడిసెసర్ నెంబర్ అంటున్నాడు. కాబట్టి ఇది కూడా మనకు రాంగే, కాబట్టి ఫాల్స్. నెక్స్ట్ సి చూస్తే 0 అనేది అతి చిన్న పూర్ణాంకము. మనకి హోల్ నెంబర్స్ 0 1 2 3 ఈ విధంగా ఉంటాయి. మనకి 0 అనేది అతి చిన్న పూర్ణాంకము, అవునా కదా? స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏదైనా అంటే 0గా మనం చెప్పుకోవచ్చు, అన్నిటికంటే చిన్నది. కాబట్టి ఆవిడ ఇచ్చింది కరెక్టే, కాబట్టి ఇది ట్రూగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డి చూస్తే 600 అనేది 599 యొక్క ఉత్తర సంఖ్య. 600 599కి ఉత్తర సంఖ్య సక్సెసర్ నెంబర్ అని అంటున్నాడు, అవునా కాదా? సక్సెసర్ నెంబర్ అంటే నెక్స్ట్ వచ్చే నెంబర్ 599కి నెక్స్ట్ వచ్చే నెంబర్ 600 కాబట్టి వాడు ఇచ్చింది కరెక్టే, కాబట్టి ఇది కూడా ట్రూ. నెక్స్ట్ ఇది చూస్తే అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు అని అంటున్నాడు. అన్ని సహజ సంఖ్యలు ఆల్ నేచురల్ నెంబర్స్ పూర్ణాంకాలు హోల్ నెంబర్స్ అంటున్నాడు, అవునా కాదా? నేచురల్ నెంబర్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటున్నాయి. ఎందుకు 1 నుంచి నేచురల్ నెంబర్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ నుంచి ఉంటున్నాయి. కాబట్టి నేచురల్ నెంబర్స్ అన్ని కూడా పూర్ణాంకాలు అవుతాయి అని అంటున్నాడు, అది కరెక్టే, కాబట్టి ట్రూ. నెక్స్ట్ ఎఫ్ చూస్తే పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు. పూర్ణాంకాలు ఏవి? 0 నుంచి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయా? లేవు. కాబట్టి పూర్ణాంకాలు ఇక్కడ 1 2 3 నుంచి అన్ని ఇక్కడ ఉన్నాయి, కానీ 0 లేదు కదా నేచురల్ నెంబర్స్ లో. కాబట్టి అన్ని పూర్ణాంకాలు కూడా నేచురల్ నెంబర్స్ అవ్వట్లేదు, కాబట్టి ఇది ఫాల్స్ గా మనం చెప్పుకోవచ్చు. వీడేమంటున్నాడు పూర్ణాంకాలని సహజ సంఖ్యలు అంటున్నాడు, కానీ అవ్వలేదు కదా, 0 నేచురల్ నెంబర్స్ లో లేదు కదా, కాబట్టి కాదు, ఫాల్స్. జీ చూస్తే 2 అంకెల సంఖ్య యొక్క పూర్వ సంఖ్య ఎన్నడూ ఒక అంకె సంఖ్య కాదు అని అంటున్నాడు. ఇది కొంచెం ఏదో కష్టమైతే కాదు, ఆలోచించాలి. జీ చూడాలి, 2 అంకెల సంఖ్య యొక్క పూర్వ సంఖ్య ఎన్నడూ ఒక అంకె సంఖ్య కాదని అంటున్నాడు. అంటే 2 డిజిట్ నెంబర్ తాలూకా పూర్వ, ఇప్పుడు సపోజ్ 98 నేను తీసుకున్నాను, దీనికి పూర్వ సంఖ్య ప్రిడిసెసర్ నెంబర్ ఏమవుతుంది 97. అలాగే నేను 25 తీసుకున్నాను, దీనికి ప్రిడిసెసర్ నెంబర్ అంటే 24 పూర్వ సంఖ్య. ఈడేమంటున్నాడు ఆ విధంగా మనం చూస్తే ప్రతి 2 డిజిట్ నెంబర్కి పూర్వ సంఖ్య 2 డిజిట్ నెంబరే అవుతుంది అని అనుకోవచ్చు. కానీ అన్ని సందర్భం వీడు ఎన్నడూ ఒక అంకె సంఖ్య కాదని అన్నాడు, కానీ అయ్యే సందర్భం అనేది ఒకసారి ఉంది. ఎక్కడ ఉన్నది అంటే నేను 2 డిజిట్ నెంబర్ 10 తీసుకున్నాను, దానికి పూర్వ సంఖ్య ఏంటి 9 కదా, మరి 9 2 డిజిట్ నెంబర్ అయిందా? అవ్వలేదు. వీడు ఎల్లప్పుడూ ఒక అంకె సంఖ్య అవ్వదు అని అంటున్నాడు, కానీ ఇక్కడ అయ్యిందా లేదా? కాబట్టి వాడు ఇచ్చింది రాంగ్ కదా. అంటే అన్ని వేళ సరిపోయింది, కానీ ఇక్కడ ఒకసారి మాత్రం సరిపోలేదు, కాబట్టి అన్ని సార్లు అవ్వదనే మనం చెప్పాలి. అంటే 2 అంకెల సంఖ్య యొక్క పూర్వ సంఖ్య ఎల్లప్పుడూ 2 అంకెల సంఖ్య అవ్వాలని లేదు, ఒక అంకె సంఖ్య కూడా అయిన సందర్భం వచ్చిందా లేదా, కానీ రాదు అన్నట్టు మాట్లాడుతున్నాడు, కాబట్టి ఇది మనకి ఫాల్స్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హెచ్ చూస్తే 1 అనేది అతి చిన్న పూర్ణాంకము. మనకి హోల్ నెంబర్స్ 0 నుంచి కదా స్టార్ట్ అవుతాయి, 0 నుంచి స్టార్ట్ అవుతాయి. మరి హోల్ నెంబర్స్ పూర్ణాంకాల్లో అన్నిటికంటే చిన్నది ఏది? 0. కానీ వీడేమంటున్నాడు 1 అనేది అతి చిన్న పూర్ణాంకం అంటున్నాడు. 1 అనేది అతి చిన్న సహజ సంఖ్య, నేచురల్ నెంబర్ అవుతుంది. ఎందుకు 1 నుంచి నేచురల్ నెంబర్ స్టార్ట్ అవుతాయి, కానీ హోల్ నెంబర్స్కి వచ్చేసరికి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి హోల్ నెంబర్ అతి చిన్న హోల్ నెంబర్ ఏది అంటే 0గా మనం చెప్పొచ్చు, కానీ ఇది 1 అంటున్నాడు, కాబట్టి ఇది కూడా ఫాల్స్. నెక్స్ట్ ఐ చూస్తే సహజ సంఖ్య 1కి పూర్వ సంఖ్య లేదు అని అంటున్నాడు. సహజ సంఖ్యలు నేచురల్ నెంబర్స్ 1 2 3 ఈ విధంగా ఉంటాయి. మరి 1కి పూర్వ సంఖ్య లేదు అని అంటున్నాడు. ఎందుకు ముందే మనం చెప్పుకున్నాం, సహజ సంఖ్య 1కి పూర్వ సంఖ్య దాని ముందు నెంబర్ మనం చెప్పలేము, కాబట్టి లేదు అని అంటే అది కరెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు, కాబట్టి ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ జే చూడండి, పూర్ణాంకం 1కి పూర్వ సంఖ్య లేదని అంటున్నాడు. ఇక్కడ పూర్ణాంకాలు 0 1 2 3 so on. మరి పూర్ణాంకం 1కి పూర్వ సంఖ్య లేదా? ఇక్కడ మనం చూస్తే హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి, 1కి పూర్వ సంఖ్య 0 ఉన్నది, కానీ వీడేమో లేదు అని అంటున్నాడు. కాబట్టి ఇది కూడా వీడు ఇచ్చిన స్టేట్మెంట్ రాంగే కదా, కాబట్టి ఇది కూడా మనకు ఫాల్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఇది మనం ఫాల్స్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కే చూస్తే పూర్ణాంకం 13 అనేది 11 మరియు 12 మధ్య ఉంటుంది. పూర్ణాంకం 13 అనేది 11 మరియు 12 మధ్య ఉంటుంది అని అంటున్నాడు. అది కరెక్టా? కాదు.
మనకి 13 అనేది 12 తర్వాత వస్తుంది. అంటే 11, 12, 13. 13 అనేది ఈ రెండింటి మధ్యలో లేదు కదా, కానీ ఈడేమో ఉంటుందని అంటున్నాడు. కాబట్టి ఇది కూడా మనకి ఫాల్స్ గానే చెప్పొచ్చు. నెక్స్ట్ ఎల్ చూడండి, పూర్ణాంకం 0కు పూర్వ సంఖ్య లేదని అంటున్నాడు. పూర్ణాంకం 0కు హోల్ నెంబర్ 0కు పూర్వ సంఖ్య లేదు అని అంటున్నాడు. కరెక్టే కదా, ఎందుకు మనకి జీరో తోట స్టార్ట్ అవుతుంది, మరి దానికంటే ముందు నెంబర్ అంటే మనకి లేదు. అంటే వాడు కూడా లేదు అని అంటున్నాడు, అంటే మనం అనుకుంటున్నట్టు అది చెప్పాడు. కాబట్టి అది కూడా మనకి ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఎం చూస్తే 2 అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య ఎల్లప్పుడూ 2 అంకెల సంఖ్య అగును అని అంటున్నాడు. 2 అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య ఎల్లప్పుడూ 2 అంకెల సంఖ్య. ఇంతకు ముందులాగే అన్ని సార్లు అలాగ అవ్వదు. ఒకటి చూడండి, 89 ఉంది, దీని తాలూకా సక్సెసర్ నెంబర్ ఏంటి 90. అంటే 2 డిజిట్ నెంబర్ తాలూకా సక్సెసర్ నెంబర్ ఉత్తర సంఖ్య కూడా 2 డిజిట్ నెంబర్ అయ్యింది. సపోజ్ 76, నెక్స్ట్ నెంబర్ ఏంటి 77. అంటే దీనికి సక్సెసర్ నెంబర్ ఇదే అవుతుంది, 2 డిజిట్, సరిపోయింది. అలాగే అన్ని సార్లు 2 డిజిట్ నెంబర్కి సక్సెసర్ నెంబర్ 2 డిజిట్ నెంబర్ అవ్వాలని లేదు. ఎప్పుడు అలాగ అవ్వదు. 99 ఉంది, 99కి సక్సెసర్ నెంబర్ ఏంటి 100. మరి 100 2 డిజిట్ నెంబరా? కాదు. కానీ ఈడేమంటున్నాడు, 2 అంకెల సంఖ్యకు ఉత్తర సంఖ్య ఎల్లప్పుడూ 2 అంకెల సంఖ్య అవుతుందని అంటున్నాడు. కానీ అన్నిసార్లు అవ్వలేదు కదా, అంటే ఎల్లప్పుడూ 2 అంకెల సంఖ్య అవ్వాలని రూల్ లేదు. 3 అంకెల సంఖ్య కూడా అయ్యే సందర్భం ఇక్కడ వచ్చింది. కాబట్టి వాడు ఇచ్చిన స్టేట్మెంట్కి మనము అది తప్పని ఇక్కడ నిరూపించామా లేదా? కాబట్టి వాడు ఇచ్చిన తప్పే కదా, కాబట్టి ఇది మనం ఫాల్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా సెకండ్ లెసన్ కి సంబంధించి 2.1 ఎక్సర్సైజ్ లో ఏమేమి ఉంటాయి అవన్నీ డిస్కషన్ చేసాము. అలాగే సెకండ్ లెసన్ కి సంబంధించి టోటల్ గా ఏ ఒక్కటి కూడా మిస్ చేయకుండా ప్రతిదీ కూడా డిస్కషన్ చేసాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ లెసన్ కి సంబంధించి థర్డ్ లెసన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కంటిన్యూ చేద్దాం. ఈ విధంగా ప్రతి లెసన్ కూడా 6th నుంచి 10th వరకు ఏ ఒక్కటి కూడా వదలకుండా ప్రతిదీ మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ అంటే మే ఎండింగ్ కల్లా కంపల్సరీగా కంప్లీట్ చేస్తూ మీకు అందిస్తానని చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి నేను చెప్పే విధానం మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి షేర్ చేయండి. శివ సార్ మ్యాథ్స్ క్లాస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.